జూలై 14వ తేదీ మనకు అతి శక్తివంతమైనటువంటి మంగళ అమావాస్య అనేది రాబోతుంది. ఇది చాలా చాలా పవర్‌ఫుల్. ఎందుకంటే ఇది మనకు సంవత్సరంలో కేవలం 1 లేదా 2 సార్లు మాత్రమే ఈ మంగళ అమావాస్య అనేది వస్తుంది. దీన్ని జ్యేష్ఠ అమావాస్య, అలాగే ఏరువాక అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఇంతటి అద్భుతమైన ఈ రోజున వేప చెట్టు దగ్గర మీరు గనక ఇది ఒక్కటే గనక పడేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, దరిద్రాలు, బాధలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు మొత్తం కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీ సుడి తిరిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. అంతేకాకుండా మీకు ఏదైనా వ్యాపారాల్లో నష్టాలు కానీ, ఉద్యోగపరంగా సమస్యలు కానీ, కొంతమందికి వివాహాలు కాకపోవటం, కొంతమందికి మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, కొన్ని బయటికి చెప్పుకునే బాధలు ఉంటాయి, కొన్ని బయటికి చెప్పుకోలేని బాధలు ఉంటాయి. అలాగే డబ్బు అనేది ఎంత కష్టపడినా కూడా సరిపడినటువంటి సంపాదన అనేది లేక నరకం అనుభవించటం, ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే ఈ మంగళ అమావాస్య అనేది చాలా చాలా శక్తివంతమైనది. ఇది మంగళవారంతో కూడుకొని రావటం వలన దీన్ని మంగళ అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. అలాగే ఇది చాలా శక్తివంతమైనటువంటి రోజు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవి యొక్క పూజ అనేది మీ జీవితాల్లో విపరీతమైనటువంటి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. లక్ష్మీదేవి పూజతో పాటుగా ఈరోజు మంగళవారం కాబట్టి మీరు మీ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ దేవతను పూజించండి. గ్రామ దేవత దగ్గర ఏంటంటే నిమ్మకాయలతో దీపాలు వెలిగించాలన్నమాట. ఎందుకంటే అమ్మవారికి నిమ్మకాయలంటే చాలా చాలా ఇష్టం కాబట్టి మీరు నిమ్మ డొప్పల్లో దీపాలు వెలిగించటం వలన అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహము, ఆశీర్వాదం అనేది కలుగుతుంది. ఎందుకంటే అమ్మవారికి నిమ్మకాయలంటే చాలా ప్రీతికరము. అమ్మవారికి నిమ్మకాయల దీపంతో పాటుగా నిమ్మకాయ మాలను కూడా మీరు సమర్పించవచ్చు. ఇలా ఏదైనా కానివ్వండి. నిమ్మ దీపాలు ఎలా వెలిగించాలంటే నిమ్మకాయని తీసుకొని సగానికి కట్ చేసి అందులో ఉన్నటువంటి రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఆ నిమ్మ డొప్పల్లో నెయ్యి లేదా నూనెను వేసేసి మీరు దీపాలు అనేవి వెలిగించాలి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నిమ్మ దీపాలు వెలిగించేటప్పుడు మీరు ఎవ్వరితో మాట్లాడకూడదు. అమ్మవారిని తలుచుకుంటూ చక్కగా భక్తితోటి మీరు నిమ్మ దీపాలు వెలిగిస్తే మీకున్నటువంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ రోజున మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామివారిని పూజించినా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున ఒక ఎర్రటి దారాన్ని మీ చేతికి కట్టుకోండి. మనకు ఆంజనేయ స్వామి గుళ్ళో ఎర్రటి దారాలు ఇస్తారు కదా, అవి కట్టుకుంటే చాలా మంచిది, అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే అమావాస్య కాబట్టి కాలికి నల్లదారం కట్టుకోండి. ఆడవాళ్ళైతేనేమో ఎడమ కాలికి, మగవాళ్ళైతేనేమో కుడి కాలికి నల్లదారం కట్టుకుంటే ఈ అమావాస్య చెడు అంతా పోతుంది. ఇంకా ఈ రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి దొడ్డు ఉప్పు ప్యాకెట్ను ఒకటి తీసుకొచ్చుకుంటే చాలా మంచిదన్నమాట. ఎందుకంటే ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము. ఉప్పును తీసుకొచ్చుకోవటం వలన మనకు సాక్షాత్తు ఆ తల్లి కోట్ల రూపాయలతో మన ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. ఎందుకంటే ఉప్పు అనేది అంత శక్తివంతమైనది. పరిహారాలకు పెట్టింది పేరు. ఏ ఇంట్లో అయితే మనకి ఈ అమావాస్య రోజున ఉప్పు ప్యాకెట్, ఒక చిన్న చిన్న ప్యాకెట్ అంటే మనకు దొడ్డుప్పు, రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్ ఉంటుంది కదండి, అది తెచ్చుకోవాలి. మెత్తటి ఉప్పు కాదు, ఇది గుర్తుంచుకోండి. ఇది తెచ్చుకొని మీరు చక్కగా పూజలో వాడుకోవచ్చు, పరిహారాల్లో వాడుకోవచ్చు, వంటల్లో వాడుకోవచ్చు. ఇక ఈ అమావాస్య రోజున ఇంటి ముందల ఒక గుమ్మడికాయను తీసుకొని కట్టుకుంటే చాలా మంచిదన్నమాట. బూడిద గుమ్మడికాయను కట్టుకోవటం వలన మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి అంతా తొలగిపోతుంది. చక్కగా బూడిద గుమ్మడికాయకి పసుపు రాసి స్వస్తికి గుర్తు వేసి కుంకుమ బొట్లు పెట్టేసేసి మీ ఇంటి గుమ్మానికి బయట వైపు వేలాడతీయండి. ఇలా చేయటం వలన ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి మనం పట్టించుకోం, కానీ జనాల కళ్ళు అనేవి ఎప్పుడూ కూడా మన ఇళ్ళ మీద, మన మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట. అలాంటి ఏడుపుల వల్ల ఏంటంటే మనకు మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, లేనిపోని తలనొప్పులు అనేవి వచ్చి పడతాయి. కాబట్టి నరదిష్టి చాలా భయంకరమైంది. కాబట్టి బూడిద గుమ్మడికాయ కట్టుకోండి. ఒకవేళ బూడిద గుమ్మడికాయ కట్టుకోలేని వాళ్ళు మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు నిమ్మకాయలు తీసుకొని వెళ్ళి చక్కగా ఆ నిమ్మకాయలను పూజ చేపించుకొని ఆ నిమ్మకాయలనైనా మీ గేటుకు బయట వైపు కట్టేసుకోండి. అలా కట్టడం వల్ల ఏంటంటే ఈ అమావాస్య తాలూకా చెడు కానీ లేదా ఈ జనాల ఏడుపులు కానీ ఇంటిని తాకకుండా ఉంటాయన్నమాట. ఇక తరువాత ₹1 బిళ్ళ ఈ అమావాస్య రోజున సాయంత్రం పూట, అంటే మీరు చీకటి పడ్డాక ఈ పరిహారం చేసుకోండి. అంటే మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పేసేసి మీరు సాయంత్రం 6 బయట, అంటే రాత్రి సమయంలో బాగా చీకటి పడ్డాక 6 బయట గోడ మీద కానీ లేదా డాబా మీద
మీద కానీ ఈ రూపాయి బిళ్ళను పెట్టేసేసేయండి. అది పెట్టే ముందల సంకల్పం చెప్పుకోండి చేత్తో పట్టుకొని, మాకున్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ తొలగిపోయి మాకు బాగా కలిసి రావాలి, మాకున్న చెడంతా తొలగిపోవాలి అని చెప్పి మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పుకొని ఆ రూపాయిని అక్కడ బయట పెట్టేసేసి మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున లేచి స్నానం చేసేసి ఆ రూపాయి బిళ్ళను లోపలికి మాత్రం తేవద్దండి, ఇంట్లోకి తేకూడదు, బయట నుంచి బయట తీసుకువెళ్ళి ఎవరికన్నా దానంగా ఇవ్వండి. ఇలా చేయటం వలన మీ సుడి తిరిగి మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి విపరీతంగా కలిసి వస్తుంది. ఆ అదృష్టాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. చాలా శక్తివంతమైనటువంటి పరిహారము. అలాగే ఈ రోజున పితృదేవతలకు పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమావాస్య రోజుల్లో పితృతర్పణాలు, పితృపూజలు ఇలాంటివి చేయటం వలన మన జీవితాల్లో ఉన్నటువంటి పితృదోషాలు, పితృశాపాలు ఇలాంటివన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే ఈ పితృదోషాలు అనేవి చాలా ప్రమాదకరమైనవి. వీటి వల్ల తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరగటము, లేదా ఏదన్నా ఆకస్మిక మృత్యుదోషాలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ తొలగిపోతాయి. కాబట్టి పెద్దవాళ్ళ పేరు తలుచుకొని కాకికి ఒక ముద్ద అన్నం పెట్టడము. ఎందుకంటే కాకుల రూపంలో మనకు పితృదేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి కాకికి తప్పకుండా ఒక ముద్ద అన్నం పెట్టండి. అలాగే మీ పెద్దవాళ్ళ ఫోటో ముందర కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని పెట్టండి. కాకి కనిపించినప్పుడు ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకోవటం వలన మన జాతకంలో ఉన్నటువంటి శని దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇంకా ఈ రోజున ఏంటంటే తోటకూర ఉంటుంది కదా, ఈ అమావాస్య రోజున తోటకూరను, అలాగే నల్ల నువ్వులను, వీటితో పాటుగా ఎర్ర కందిపప్పు, వీటన్నింటిని మీరు దేవాలయానికి గుడికి వెళ్ళినప్పుడు ఏంటంటే గుళ్ళో పంతులు గారికి వీటిని మోయనంగా సమర్పించండి. అంటే ఈ తోటకూర, నల్ల నువ్వులు, ఎర్ర కందిపప్పు దక్షిణగా ఒక 116 రూపాయలు కానీ, ఏదో లేదా మీ శక్తికి తగ్గట్లు ఒక 58 రూపాయలు, ఇట్లా వీటిని ఏంటంటే మీరు బ్రాహ్మణుడికి సమర్పించడం వలన మీకున్నటువంటి చెడు అంతా తొలగిపోతుంది. ఇలా అమావాస్య రోజున ఈ తోటకూర కానివ్వండి, నల్ల నువ్వులు కానివ్వండి, ఎర్ర కందిపప్పు కానివ్వండి, వీటన్నింటిని ఇలా దానం చేయటం వలన బ్రాహ్మణుడికి మీ జాతకాల్లో ఉన్నటువంటి దోషాలు, ముఖ్యంగా రాహు, కేతు, కుజ దోషాలన్నీ తొలగిపోయి గ్రహాలన్నీ మీకు అనుకూలిస్తాయి, మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి ఈ అమావాస్య రోజున చాలామంది కూడా ఇలా చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ఇలా చేయండి. మరి ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని పనులు అనేవి చేయకూడదు. ఈ రోజున తలకు నూనె అనేది ఎట్టి పరిస్థితుల్లో రాయకూడదు. అలా రాస్తే ఆయుక్షీణము. అలాగే ఈ రోజున తులసి చెట్టు యొక్క ఆకులు అనేవి పొరపాటును కూడా తెంపకూడదు. ఎందుకంటే తులసి మొక్క అనేది చాలా పవిత్రమైంది కాబట్టి ఈ రోజున తులసి మొక్క ఆకులు తుంచకూడదు. అలాగే గోళ్ళు అనేవి తీసుకోకూడదు. గోళ్ళు తీసుకోవటం, గోళ్ళు కట్ చేసుకోవటం, గోళ్ళు కొరుక్కోవటం ఇలాంటివి చేయకూడదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ అమావాస్య రోజున బయటికి వెళ్ళకూడదు. అంటే హాస్పిటల్స్కి వెళ్ళటం కానీ, లేకపోతే ఏదైనా ప్రయాణాలు చేయటం కానీ ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పుట్టబోయేటటువంటి బిడ్డలు ఏంటంటే ఏదైనా లోపాలతో పుట్టే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. అలాగే భార్యాభర్తలు కూడా తప్పనిసరిగా బ్రహ్మచర్యం అనేది ఈ రోజున పాటించాలి. ఇంకా ఈ రోజున మాంసాహారం అనేది పొరపాటును కూడా తినకూడదు. చాలామంది అమావాస్యలే ఏముందులే అని చెప్పేసి నాన్ వెజ్ తెచ్చుకొని తింటా ఉంటారు. కానీ అమావాస్య రోజున అస్సలు తినకూడదండి. ఎందుకంటే అమావాస్య రోజున అంటే మనకు ఈ గ్రహాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా బలహీనంగా ఉంటాయి అన్నమాట. ఇలాంటి అన్ని జీవులకు కూడా చాలా బలహీనంగా, మన మానసిక స్థితి కూడా బలహీనంగా ఉంటుంది. ఇలాంటి తిథుల్లో ఈ నాన్ వెజ్ తింటే చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆయుక్షీణం అనేది కలుగుతుంది. కాబట్టి జాగ్రత్త. అంతేకాకుండా మీ జాతకంలో శని దోషాలు కూడా ఎక్కువగా పెరుగుతాయన్నమాట. ఎందుకంటే మోగ జీవులను గనక ఈ రోజున ఇబ్బంది పెడితే శనిదేవుడి యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురయ్యి నరకం అనుభవిస్తారు. అలాగే ఈ రోజున పొయ్యి మీద బాండీ పెట్టేసి ఎలాంటి పిండి వంటలు అనేవి వండకూడదు. ఎందుకంటే అమావాస్య రోజున అంటే చాలామంది కూడా ఏముందలే ఖాళీగా ఉంటున్నాము, ఈరోజు పనులు ఏమీ లేవని అది ఇదని చెప్పేసేసి కాస్త వండేదన్నా ఆడ పడేసేస్తే పిల్లలు తింటారు, బయటికి వెళ్ళకూడదు కాబట్టి ఇంట్లోనే హాయిగా చేసుకొని తినొచ్చు. కొన్ని రకాల చక్రాలు లేకపోతే
చెక్కలు ఇలాంటివి స్వీట్స్ అవి ఇవి వండుకుంటూ ఉంటారు. కానీ ఈ రోజున అలాంటి పొరపాటు అనేది చేయకూడదు. ఎందుకంటే అమావాస్య రోజున అమావాస్య తర్వాతే మనము దేవుడి పటాలు కానివ్వండి, ఇల్లు వాకిలు అవన్నీ శుభ్రం చేసుకుంటాము. ఎందుకంటే ఆ గడియలు అనేవి చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ రోజున ఇలా పిండి వంటలు చేసుకొని తినటం వలన వాటికి ఉన్నటువంటి శక్తి అనేది మరుసటి రోజుకి తర్వాత తగ్గిపోతుంది. దానివల్ల అనారోగ్య స్థితులు అనేవి వచ్చి పడతాయి కాబట్టి జాగ్రత్త. ఇంకా ఈ రోజున మగవాళ్ళు గడ్డం చేయించుకోవటము అంటే షేవింగ్ చేయించుకోవటం కానీ, లేదా క్రాఫ్ చేయించుకోవటం కానీ, లేదా హెయిర్ కటింగ్ చేయించుకోవటం కానీ, అమావాస్య కాబట్టి తలకు నూనె రాసుకొని చక్కగా షాంపూతో తల స్నానం చేద్దాం, ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. ఇంకా 4 దిక్కులు కలిసే రోడ్డుకు వెళ్ళకూడదు. అలాగే దూర ప్రయాణాలు కూడా ఈ రోజున చేయకూడదు. అంటే ఏదన్నా ప్రయాణాలు చేయటం అనేది ఈ రోజున అస్సలు మంచిది కాదు. కాబట్టి దూర ప్రయాణాలు ఉంటే మానుకోండి. ఇంకా ఈ అమావాస్య రోజున ఏంటంటే నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు. నలుపు రంగు వస్త్రాలు ధరించడం వలన నష్టాలు నిందల పాలవుతారు కాబట్టి జాగ్రత్త. ఇంకా ఈ రోజున ఏంటంటే తోలుతో చేసిన వస్తువులు అంటే మనకి హ్యాండ్ బ్యాగులు కానివ్వండి, పర్సులు కానివ్వండి, లేదా చెప్పులు కానివ్వండి, లేదా బెల్టులు, ఇట్లాగా ఇవే కాదు వీటితో పాటుగా అసలు కొత్త వస్తువులు అనేవి ఏవి కూడా ఈ రోజున కొనుక్కోకూడదు. ముఖ్యంగా ఈ వస్తువులు అయితే అస్సలు కొనకూడదు. వీటితో పాటుగా ఇనుప వస్తువులు ఉంటాయి కదా, వాటిని కూడా ఈ రోజున కొనుక్కొచ్చుకోకూడదు. అలా తెచ్చుకుంటే మాత్రం మీరు దరిద్రాన్ని ఇంటికి కొనుక్కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. దాని వలన చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఈ అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. మీరు కావాలంటే మనం చెప్పినట్లుగా దొడ్డు ఉప్పు ప్యాకెట్ అంటే రాళ్ళ ఉప్పు ప్యాకెట్, రాక్ సాల్ట్ ప్యాకెట్ని తెచ్చుకోవచ్చు. అవి తెచ్చుకోవచ్చు, ఎందుకంటే అవి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు కాబట్టి. కానీ వీటిని మాత్రం కొనుక్కొచ్చుకోకూడదు, ఇది గుర్తుంచుకోండి. ఇంకా ఈ రోజున గోవును తాకి గోవుకు ఆహారంగా పచ్చిగడ్డిని కానివ్వండి, లేకపోతే ఏదైనా కాయగూరలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, ఇలాంటివి తినిపించి గోవును తాకి నమస్కారం చేసుకుంటే 33 కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం కలుగుతుంది, పిల్లలైన పెద్దలైన. ఇంకా ఈ అమావాస్య రోజున దిష్టి తీసేసుకోండి. చక్కగా చేతిలోకి ఏంటంటే కాస్త రాళ్ళ ఉప్పు తీసుకొని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఎవరి చుట్టూతో వాళ్ళు తిప్పేసేసుకొని అయినా సరే పారే నీళ్ళల్లో పడేస్తే ఆ చెడు అంతా తొలగిపోతుంది. అమావాస్య రోజున ఇలా దిష్టి తీసేసుకోవటం వలన మన మీద ఉన్నటువంటి దిష్టి అంతా వెంటనే తొలగిపోతుంది అనమాట. మనకు పూర్వీకులు, మన అమ్మమ్మలు, పెద్దవాళ్ళు, నాయనమ్మలు వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఇలా కాస్త ఉప్పుతో దిష్టి తీసేసుకునే వాళ్ళు తల చుట్టూతో తిప్పుకొని. ఇది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి మిస్ అవ్వద్దు. ఇంకా ఈ రోజున ఏంటంటే చక్కగా సూర్యోదయానికి ముందుగానే నిద్ర అనేది లేవాలి. అమావాస్య ఏముందని చెప్పేసి ఎండెక్కే వరకు పడుకోవద్దు. చక్కగా పొద్దున్నే లేచి ఈ తెల్లవారుజామున మీరేంటంటే గుమ్మానికి బయట చక్కగా ఊడ్చి ముగ్గులు వేసుకోవాలి. కొంతమంది నైటే వేసేసుకుంటారు, అలా వేయకూడదండి. అమావాస్య రోజు మాత్రం మీరు తెల్లవారుజామున మాత్రమే గుమ్మానికి బయట చక్కగా కడిగి ముగ్గు అనేది వేసుకోవాలి. ఇది గుర్తుంచుకోండి. నైటే వేసుకుంటే దుష్ట శక్తులు మీ ఇంటి లోపలికి ప్రవేశిస్తాయి. అలాగే కాస్త బౌల్లో ఉప్పు వేసి నిమ్మకాయను 2 భాగాలుగా కట్ చేసి పసుపు కుంకుమ అద్దేసేసి గుమ్మానికి ఇరువైపులా పెట్టుకోండి. ఇంకా ఈ రోజున తల స్నానం చేయాలి. అయితే షాంపూతో కాదు, వట్టి నీటితోనే తలను కడుక్కోవాలి. ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో 1 గుప్పెడు వేపాకులు కానీ, 1 స్పూను రాళ్ళ ఉప్పు కానీ, 1 చిటికెడంత పసుపును కానీ ఇట్లా ఏదో ఒకటి వేసుకొని మీరు స్నానం చేయటం వలన మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తగ్గి ఆయుష్ పెరుగుతుంది. ఎందుకంటే వేపాకులు చాలా శక్తివంతమైనవి. అలా స్నానం చేసిన తర్వాత ఎర్రటి దుస్తులు కట్టుకోండి. ఎందుకంటే మంగళవారం కాబట్టి ఎర్రటి దుస్తులు కట్టుకోవటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి కుజదోషాలు పూర్తిగా తొలగిపోతాయి, మంచిగా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున ఇంట్లో పసుపు నీటిని కూడా చల్లుకోండి. అమావాస్య రోజున ఇలా పసుపు నీటిని చల్లుకోవటం వలన ఇల్లు పవిత్రమవుతుంది, శుద్ధి అవుతుంది. సాయంత్రం సంధ్యావేళలో ధూపం వేయండి. ఇలా ధూపం వేయటం వలన దుష్టశక్తులు బయటికి పోయి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. మనం చెప్పుకున్నట్లుగా మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి పూజ చేయించుకోవటం వలన మన మీద చాలా మంది చూడండి అమావాస్య సమయాల్లో చాలా బలహీన పడిపోతారు, జ్వరాలు వస్తూ ఉంటాయి, దడుచుకుంటూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, గాలులు ధూళులు ఇలాంటివని చెప్పేసి. అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే ఆంజనేయ స్వామిని మనం ఎప్పుడైతే తలుచుకుంటామో ఈ దుష్ట శక్తులు, భూత పేత పిశాచాలు మొత్తం కూడా దూరమైపోతాయి అన్నమాట. కాబట్టి చక్కగా అలా చేసేసి సింధూరం పెట్టుకోండి.
ఇంకా ఈ రోజున అంటే మనకు అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు, లక్ష్మీదేవి పుట్టినరోజు కాబట్టి ఈ రోజున తప్పకుండా ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలా చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇక వేప చెట్టు గురించి అయితే మనకు చెప్పే పనే లేదండి. వేప చెట్టు సాక్షాత్తు దేవతా వృక్షము. వేప చెట్టు సాక్షాత్తు అమ్మవారి స్వరూపము. వేప చెట్టు గనక ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో అంత అదృష్టం అనే చెప్పుకోవచ్చు అనమాట. మనకు చూడండి, మనకు వెనకటి రోజుల్లో పల్లెటూరుల్లో ఇప్పటికీ వేప చెట్లు ఉంటాయి. వేప చెట్టు ఉన్నటువంటి ఇల్లు ఎంత చల్లగా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. వేప గాలిని కాసేపు పీల్చుకున్నా కూడా మన మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఎందుకంటే వేప చెట్టు కింద మనకు ఆక్సిజన్ అనేది అంత అద్భుతంగా అందుతుందన్నమాట. కాబట్టి చక్కగా వేప చెట్టు కింద ప్రశాంతంగా కాసేపు కూర్చున్నా కూడా మనకున్న చెడు అంతా తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దూరమైపోతుంది. వేప చెట్టును తాకినా మనకు విపరీతమైనటువంటి అదృష్టం అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి వేప చెట్టు అనేది మనకు ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ తర్వాత భవిష్యత్తులోనైనా సరే వేప చెట్టుకు ఉన్నటువంటి పవర్ అనేది తగ్గదనమాట. ఈ చెట్టు ఏంటంటే మనకున్నటువంటి చెడును గ్రహించి మనకు మంచిని ఇస్తుందన్నమాట. కాబట్టి చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ అమావాస్య రోజున వేప చెట్టు దగ్గర ఈ పరిహారం అనేది చేయాలి. ఈ వేప చెట్టు అయితే మనకేంటంటే గుడి లోపల కానీ ఇంటి లోపల కానీ ఉన్న చెట్టు దగ్గర ఈ పరిహారం అనేది చేయకూడదు. గుర్తుంచుకోండి, మనకు ఆరు బయట ఉండాలి లేదా రోడ్డు పక్కల ఉన్న చెట్టు దగ్గర అయినా చేసుకోవచ్చు అనమాట. ఈ పరిహారం మీరు సాయంత్రము 6 గంటల దగ్గర నుంచి 9-10 గంటల లోపు చీకటి పడ్డాక ఈ పరిహారం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఆ సమయాల్లో అంటే చీకట పడ్డాక కాస్త ఈ పరిహారం అనేది చేయటం వల్ల మనకున్నటువంటి చెడు అనేది వెంటనే తొలగిపోతుందన్నమాట. ఈ పరిహారానికి ఏంటంటే ఒక తెల్లటి వైట్ పేపర్ని తీసుకోండి. ఇలా తెల్లటి కాగితం మీద ఎలాంటి రాతలు గీతలు అనేవి లేకుండా చక్కగా ఒక మంచి తెల్లటి కాగితాన్ని తీసుకోండి. ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఆ పేపర్ మీద మీ యొక్క సమస్య ఏదైతే ఉందో దాన్ని పెన్నుతో ఎర్రటి స్కెచ్తో రాయండి. ఎరుపు రంగు స్కెచ్ అనేదే రాయాలి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మనకు అమావాస్య అలాగే మంగళవారం కాబట్టి ఎరుపు రంగు స్కెచ్తో రాయటం వలన, పెన్నుతో రాయటం వలన చెడును అంతటిని కూడా ఇది వెంటనే గ్రహిస్తుందన్నమాట. అలా రాసిన తర్వాత ఇప్పుడు ఈ పేపర్ మీద ఏంటంటే ఇక్కడ చూపించినటువంటి వస్తువులు పెట్టాలి. దీని మీద ముందుగా దొడ్డు ఉప్పు అంటే రాళ్ల ఉప్పు వచ్చేటప్పటికి 1 స్పూను, అలాగే 1 స్పూను నల్ల ఆవాలు, అలాగే ఎర్రటి కుంకుమ 1 చిటికెడు, అలాగే ఎండు మిరపకాయలు ఇవి కూడా 4 చాలండి, ఎక్కువ అవసరం లేదు. తర్వాత 4 లవంగాలు, పువ్వు ఉన్నటువంటి లవంగాలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, అవి 1 వెల్లుల్లి రెబ్బలు 2 తీసేసుకోండి. ఇక్కడ మనం చూపించినటువంటి ఈ 6 వస్తువులు ఈ పేపర్ మీద మనం పెట్టేసేయాలి. ఈ 6 వస్తువులు చాలా శక్తివంతమైనవి. మనకు ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం, మనకున్న చెడును వెంటనే తీసేస్తుంది, మంచిని తెచ్చిపెడుతుంది. నల్ల ఆవాలు అనేవి నరదిష్టిని, నరుల ఘోషను, నరుల చెడుని ఇదంతటిని కూడా పూర్తిగా గ్రహిస్తాయన్నమాట. అమావాస్యకు సరి సమానమైనవి, చాలా శక్తివంతమైనవి. చిన్నవిగా ఉన్న ఎరుపు రంగు కుంకుమ వెంటనే మనకున్నటువంటి దిష్టిని దోషాలను తీసేయటానికి ఈ ఎర్రటి కుంకుమ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఎండు మిరపకాయలు అనేవి మనకు వెనకటి రోజుల నుంచి దిష్టికి చెడుకు మనకున్నటువంటి సమస్యలను తీసేయటానికి ఎండు మిరపకాయలు అనేవి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడతాయి. లవంగాలు కూడా నరదిష్టిని తొలగిస్తాయి. వెల్లుల్లి శత్రువులను కూడా అంతం చేస్తాయి అన్నమాట వెల్లుల్లి రెబ్బలు. కాబట్టి ఇవన్నీ చాలా శక్తివంతమైనవి. సమస్య అన్న కాడ మీకున్న సమస్య అంటే అప్పుల సమస్య కావచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, ఇలా ఏవైనా ఉంటే అవి రాసేసుకోండి. అలా వేసుకొని దీన్ని చక్కగా ఏంటంటే పొట్లంలాగా చుట్టుకోండి. ఇక్కడ చూపించినట్లుగా పొట్లంలాగా చుట్టుకొని మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళేసేసి వేప చెట్టును తాకి నమస్కారం చేసుకొని, కుదిరితే 1 చెంబుడు నీళ్లు పోసి 11 సార్లు ప్రదక్షిణలు చేసి, కుదరకపోతే తాకండి చాలు, కుదిరితే మాత్రం 11 సార్లు ప్రదక్షిణలు చేసి ఈ పొట్లాన్ని కట్టుకొని మీ యొక్క సంకల్పం మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుంటా మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పేసేసుకొని వేప చెట్టు మొదట్లో పడేసేసేయండి. అలా పడేసిన తర్వాత మాత్రం ఇంకా వెనక్కి తిరిగి చూడొద్దు, ఇంటికి వచ్చేసేసేయండి. ఇంటి లోపలికి వచ్చేటప్పుడు కూడా శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని మరి ఇంట్లోకి వెళ్ళాలన్నమాట. ఇది గుర్తుంచుకోండి. అలాగే
అలాగే ఎవరితో కూడా మాట్లాడొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు. మీరేదన్నా తాకాలన్నా చేయాలన్నా ముందుగానే చేయండి. కాళ్ళు కడుక్కోనో లేదా స్నానం చేసే లోపలికి వెళ్ళాలి. ఇది గుర్తుంచుకోండి. ఇలా చేయటం వలన ఏంటంటే మీకున్నటువంటి ఆ సమస్య ఏదైతే ఉందో అది కొన్ని క్షణాల్లోనే తీరిపోతుంది. అది ఇంటికి సంబంధించిన సమస్య కావచ్చు, లేదా అనారోగ్య సమస్యలు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు. ఎందుకంటే ఈ సమయంలో అమావాస్య గడియలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనవి. గ్రహాలు మనకున్నటువంటి చెడును, సమస్యను వెంటనే తీసేస్తాయి. అమావాస్య అనేది పరిహారాలకు పెట్టింది పేరు. ఇలాంటి తిథి కోసం ఏంటంటే పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు ఇలాంటి వారంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారనమాట. కాబట్టే ఈ అమావాస్యకు అంత శక్తి అనేది ఉంటుంది. మనకున్నటువంటి ఎంతటి మొండి సమస్య అయినా, ఆర్థిక సమస్య కావచ్చు, కొంతమందికి సొంతింటి కల ఉంటుంది, కొంతమందికి మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, బీపీలు, థైరాయిడ్లని, షుగర్లని, కొంతమందికి డబ్బు అనేది చేతికి అందకపోవటము, అప్పులతో ఇబ్బంది పడటము, ఇలాంటివి మీకు ఎలాంటి సమస్యలైనా సరే అవన్నీ పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీకు ధనం అనేది తప్పకుండా చేతికి అందుతుంది. ఎప్పుడు చూడనంత డబ్బును చూసి ఆశ్చర్యపోతారు. అలాగే మీకున్నటువంటి సమస్యలు పెద్ద పెద్ద ఋషుల దగ్గరికి, గురువుల దగ్గరికి తిరుగుతూ ఉంటాము. అలాంటి వాళ్ళు తీర్చలేని సమస్యలను కూడా మనకు ఈ అమావాస్య పరిహారం అనేది తీరుస్తుందన్నమాట. ఎందుకంటే అమావాస్య మనకు దైవం కన్నా ఎక్కువ అనమాట. చాలా చాలా శక్తివంతమైనది. కాబట్టి దీన్ని ఏముందులని చెప్పేసి తేలిగ్గా కొట్టిపడేయకుండా ఖర్చు లేని పరిహారం, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, పెళ్ళైన వాళ్ళైనా పెళ్ళి కాని వాళ్ళైనా ఎవరైనా సరే చాలా చాలా చక్కగా చేసుకోవచ్చు. ఇలా చేసి మీకున్నటువంటి సమస్యను తీసేసుకోవాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇవి అనుభవపూర్వకంగా మేము కూడా చేసి మాకున్న సమస్యలను మేము తొలగించుకున్నాం కాబట్టి ఇంత గట్టిగా చెప్పటం అనేది జరుగుతుంది. అర్థమైంది కదా? ఈ అమావాస్య రోజున ఏం చెయ్యాలి, అలాగే చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, వేప చెట్టు దగ్గర పడేయాల్సిందేంటి, ఇదంతా కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కాబట్టి ఈ మంగళ అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాలు, పూజలు చేసుకోండి. అలాగే మీలాగా నలుగురు మిత్రులకు వీడియో అనేది రీచ్ అవ్వటం కోసం దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. కాబట్టి మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకొంతమందికి రీచ్ అయ్యి మాకు కూడా కాస్త మోటివేషన్గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తేవటానికి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి మనకు అమావాస్య మనకు మంగళవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి జై హనుమాన్ అనే కామెంట్ చేయండి. ఇలా చేయటం వలన మీ జీవితంలో ఉన్నటువంటి చెడు అంతా కూడా తొలగిపోయి ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో మీకంతా కూడా శుభం కలుగుతుంది. అర్థమైంది కదండి ఏం చేయాలనేది? అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.